హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గత 13వ తారీఖు అంటే పోయిన వారం కాకుండా అవతల వారం నుండి మార్కెట్లో ట్రాప్ అయిపోయాము. సో అప్పటి నుండి మార్కెట్ ఏమో బుల్ సైడ్ ఉంది, నేనేమో డౌన్ సైడ్ ఎంటర్ అయ్యాను. సో అలా హోల్డింగ్ చేస్తూ ఉన్నాను. సో మార్కెట్ పడుతుందేమో అని. సో వారం రోజులు అలాగే మార్కెట్ కింది కంటిన్యూస్గా పైకి వెళ్తా ఉంది. నేను అలాగే హోల్డ్ చేశాను. పోయిన గురువారం మార్కెట్ కంటిన్యూస్గా 21,900 దాకా పడ్డది. అప్పుడు 15,000 ప్రాఫిట్ కనపడ్డది. సో అదే టైంలో నేను ప్రాఫిట్ని బుక్ చేయలేదు. బుక్ చేసి ఉంటే బాగుండేది. కంటిన్యూస్గా వీ షేప్ రికవరీ చేసుకొని మళ్ళీ 22,200 దాకా మళ్ళీ కంటిన్యూస్గా మధ్యాహ్నం టైంలో వీ షేప్ రికవరీ తోటి అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో నేను మళ్ళీ పొజిషన్స్ ఎగ్జిట్ చేయలేదు. ఎందుకంటే నేను మార్చి లాస్ట్ వీక్ మార్చి మంత్ ఎండ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను. కాబట్టి అలాగే నా టైం డికే కావాలి, ఇంకా చాలా టైం ఉంది కదా అని నేను అలాగే హోల్డ్ చేశాను. అది డీప్ ఇందామని 22,350 పీఈ సైడ్ ఎంటర్ అయ్యాను. సో అలా లాస్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. సో గత 3-4 రోజులు మార్కెట్ కంటిన్యూస్గా ట్రాప్ చేస్తూ ఉంది. మార్కెట్ డౌన్ సైడ్ పడట్లేదు, కానీ స్టాప్ లాస్ హంటింగ్ అనేది కింద ఉంది. మార్కెట్ని పైకి తీసుకుని వెళ్ళిన వాళ్ళు 21,900 దగ్గర స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఉంది. సో మార్కెట్ ఈ రోజన్నా వస్తుందేమో అని వెయిట్ చేశాను. సో ఆఫ్టర్నూన్ 11-12 ఆ టైంలో మార్కెట్ బిగ్ క్యాండిల్ తోటి కింద పడ్డది. సో మనకైతే కొంత ప్రాఫిట్ అయితే చిన్నగా కనపడ్డది, లాస్ కనపడ్డది. ఆ లాస్ ఇప్పటి వరకు నో లాస్ నో ప్రాఫిట్లోకి కొంత వచ్చింది. సో బిగ్ మొమెంటం అయితే వచ్చింది. కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటే బాగుండేది. సో అలాగే వెయిట్ చేశాను. సో దానివల్ల మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే కొద్దిగా అంటే కంటిన్యూస్గా మార్కెట్ అయితే ఈరోజు కంటిన్యూస్గా డౌన్ సైడే ఉంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో అదొకటి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో మనము ఈ వీక్ ఎక్స్పైరీలు తీసుకుంటే తొందరగా టైం డీకే అవుతాయి, ట్రాప్ అయిపోతాము, హోల్డ్ చేయలేము, ప్యానిక్ అయిపోతాము అని నేను కొద్దిగా ఇంతకుముందు ఈ వీక్ ఎక్స్పైరీలు తీసుకోవడం వల్ల నేను ట్రాప్ అయ్యాను. అందువల్ల నేను కొద్దిగా డీప్ ఇందామని నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కొద్దిగా లేట్గా ఎక్స్పైరీ డేస్ తీసుకున్నాను. సో దానివల్ల మనకు అంత ప్రాబ్లం ఏం రాలేదు. హోల్డ్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది, మార్కెట్ డౌన్ వస్తుందని. సో మెయిన్ ఏంటంటే మనము ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. సో మనము ఆప్షన్స్లో సక్సెస్ కావాలంటే, ఆప్షన్ బయ్యింగ్లో సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, స్టాప్ లాస్ అనేది ఇవ్వాలి. ఎక్కువ హోల్డ్ చేస్తే మనం కంటిన్యూస్గా లాస్లోకి వెళ్ళిపోతాము. లేదు అని అంటే స్కాల్పింగ్ అన్న చేయాలి. స్కాల్పింగ్ చేస్తే కొంతవరకు మనం మార్కెట్ ఎయిట్ అన్న వెళ్ళని, సైడ్ వేజ్ ఉండని, బిగ్ ర్యాలీ ఇవ్వని, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ చిన్న ప్రాఫిట్ తీసుకొని మనం కొంత మనకు అంటే 10,000, 5,000, 10,000 ఎంతో కొంత ఒక 10% ఎంత ప్రాఫిట్ తీసుకొని మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే స్కాల్పింగ్ చేయాలంటే స్కాల్పింగ్ మైండ్ సెట్కి ఇది స్కాల్పింగ్ అనేది చాలా హై అంటే రిస్క్ హై ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఎక్కువ అవసరం ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. జస్ట్ మంచి మొమెంటం వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, బిగ్ ప్రాఫిట్ని తీయాల్సి ఉంటుంది. సో అది స్కాల్పింగ్ మైండ్ సెట్ తోటి నేను కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా మనను ట్రాప్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు మనం ట్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఒక 30 పాయింట్స్ 50 పాయింట్స్ డైలీ క్యాచ్ చేయాలి అని అనుకుంటే 1-2 లాట్స్ తోటి స్టాప్ లాస్ ఇస్తూ ఆ విధంగానన్నా చేయాలి. లేదు అంటే స్కాల్పింగ్ అన్న చేయాలి, కొద్దిగా 300 క్వాంటిటీ 500 క్వాంటిటీ ఆ విధంగా. సో అది కూడా స్టాప్ లాస్ ఇవ్వాలి. ఒక 5 పాయింట్స్ to 10 పాయింట్స్ క్యాచ్ చేసుకొని అవతల పడిపోవాలి. ఇంకా తర్వాత టెర్మినల్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మనం ఇంకా ప్రాఫిట్ మనం ఇక్కడ ఏంటంటే లాస్ వచ్చిందని ఫియరు, ప్రాఫిట్ వచ్చిందని ఇంకా ఆశ, దురాశ, సో ఇలాంటివి మనని కంట్రోల్ చేయకుండా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్లో మనం డిసిప్లిన్ మనం బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవర్ ట్రేడింగ్ చేయటము, తర్వాత చిన్న ఎమోషనల్ డిసిషన్స్ తీసుకొని లాస్లోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. వచ్చిన ప్రాఫిట్ కూడా మనము దీంట్లో ఆప్షన్స్లో సక్సెస్ అవ్వాలి అంటే డీప్ ఇందామని
ఈ వీక్ ఎక్స్పైరీని అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ వీక్ది కానీ అవతల వీక్ది కానీ తీసుకోవాలి. కొద్దిగా కాస్ట్లీగా ఉండొచ్చు, 20,000 25,000 30,000 ఉండొచ్చు ఒక్క లాట్కే, కానీ నో ప్రాబ్లం, దాన్నే తీసుకోవాలి. కొద్దిగా డైరెక్షన్ని పట్టుకోగలగాలి. లేదు అని అంటే 1-2 డేస్ 2-3 డేస్ హోల్డ్ చేసినా కానీ ప్రాబ్లం లేదన్నట్టుగా ఉంటే మనకు డైరెక్షన్ని పట్టగలిగితే మనం కొద్దిగా సేఫర్ సైడ్ ఉంటాం. లేదు అని అంటే మనం ఫీచర్స్లోకి షిఫ్ట్ అవ్వడం బెటరు. మన దగ్గర ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అందరి దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటుంది. అంటే 1 lakh లోపు, 20,000 30,000 50,000 లోపు ఉంటుంది. సో దాంతో మనకి ఈజీగా 5 లాట్స్ 10 లాట్స్ 7-8 లాట్స్ అట్లా ఆప్షన్స్ మంచి ఈజీగా ఎక్కువ లాట్స్ వస్తాయి. ప్రాఫిట్ అలాగే వస్తుంది, కానీ లాస్ కూడా అలా వచ్చినప్పుడు ఏదైనా మనం ప్యానిక్ అయినప్పుడు బిగ్ లాస్ తోటి మనం మొత్తం లాస్ అయిపోయి క్యాపిటల్ అంతా వైపు అయిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనము మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అని అంటే, ఒకవేళ స్కాల్పింగ్ మైండ్ సెట్ లేదు అని అంటే మనం కొద్దిగా ఎక్కువ ఫ్యూచర్స్ కొద్ది క్యాపిటల్ని సేవ్ చేసుకొని మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళడం అనేది, అంటే సెల్లింగ్ కానీ బయ్యింగ్ కానీ ఫ్యూచర్స్ తోటి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనం కొద్దిగా ఏవైతే మనం చిన్న తెలిసి తెలియక మనం ట్రాప్ అయ్యామో, కొద్దిగా క్యాపిటల్ లాస్ అయ్యామో దాన్ని కొద్దిగా రికవర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో మనం మెయిన్ ఏంటంటే కొద్దిగా డిసిప్లిన్ అనేది అలవర్చుకోవాలి. సో క్యాపిటల్ని లేకుండా మనము జాగ్రత్త పడాలి. సో మనం ఏంటంటే ఎక్కువ రోజులు, ఎన్ని రోజులు మనం మార్కెట్లో ఉన్నాము అనేది మెయిన్ మ్యాటరు. ఈరోజు ఎంత సంపాదించాము, రేపు ఎంత సంపాదించాము అనేది మ్యాటర్. ఎక్కువ సపోజ్ 10,000 తోటి నువ్వు గేమ్ ఆడావా, ఎన్ని రోజులు నువ్వు అందులో ఉన్నావు, 20,000 తోట, 30,000 తోట, 40,000 తోట. సో నువ్వు ఎంత క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కువ రోజులు ఉండగలిగావు అనేది సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. సో అలాంటి హ్యాబిట్ని తొందరగా ఎక్కువ క్యాపిటల్ తీసుకొని తొందరగా ఒకటే రోజు 20-30,000 లాస్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో మనం ఏదైతే ఎంత క్యాపిటల్ అయినా పర్లేదు, కాకపోతే లాస్ట్లోకి వెళ్ళకుండా చిన్న లాసెస్ తోటి అలా మనం గేమ్లో ఉండాలి అనే మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటే, సో బయ్యింగ్ సైడ్ ఎక్కువ మనం సస్టైన్ అయ్యి ఎక్కువ ప్రాఫిట్ తీయగలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా డైరెక్షన్ పట్టుకోవడము, స్టాప్ లాస్ అంటింగ్ పట్టుకోవడం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని పట్టుకోవడము, కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని పట్టుకోవడము. సో ఇలాంటివి కొన్ని రూల్స్ అనేవి మనకంటూ ఓన్ సెటప్ని, ఓన్ స్టైల్ని, ఓన్ స్ట్రాటజీని కొంత మనకు అనుగుణంగా డెవలప్ చేసుకుంటూ మార్కెట్లో ఒక ఓన్ సెటప్ తోటి ఎక్కువ రోజులు స్లోగా లెసన్స్ నేర్చుకుంటూ మన తప్పిదాలను ఏవైతే ఎర్రర్ చేస్తున్నామో, ఎక్కువ లాసెస్ ఎందులో వెళ్తున్నాయో దాన్ని ఓవర్కమ్ చేస్తూ సో మనం నిజంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ అయితే బిగ్ ఫాల్ అయితే అయింది. సో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను బిగ్గా. అలాగే ఉన్నట్టయితే ఇంకొక 10-15 వేలు మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అదొకటి ఫ్రెండ్స్. సో కొద్దిగా సిస్టమ్ ముందు ఉంటూ సపోర్ట్ రెసిస్టెన్స్ టార్గెట్స్ క్లియర్గా ఐడెంటిఫై చేస్తూ మంచి ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడంటే అక్కడ ఉంటూ ట్రేడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ట్రేడింగ్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మనం ఓవరాల్గా స్లోగా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి తీసుకుందాం టైం తోటి మన ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఎన్ని రోజులైనా పర్లేదు, 100 రోజులు, 1000, 200 రోజులు, 300 రోజులు, 400 రోజులు, 1000 రోజులైనా పర్లేదు. కానీ మన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవుతూ మన లాసెస్ని అన్నిటిని రికవర్ చేసుకుంటూ ఒక్కొక్క స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ సస్టైన్ అవ్వడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్.